హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి చూపించబోతున్నాను. అదే కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడిని చాలా రకాలుగా చేసుకుంటారు. నేను చేసే వెరైటీలలో ఇది ఒక రకం. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 5 పచ్చిమిర్చి మీ రుచికి తగినట్టు వేసుకోండి. నేను మాత్రం 5 పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను. అవి మంచిగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన కొబ్బరి పొడిలో మిర్చి వేసి అందులోనే కొద్దిగా కొత్తిమీర ఎక్కువగా, పుదీనా తక్కువగా వేసి ఒక 2 స్పూన్స్ పుట్నాల పప్పు, ఒక 10 వెల్లుల్లి, తగినంత ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఒంట్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి తొందరగా బరువు తగ్గుతారు. పచ్చి కొబ్బరి వెయిట్ లాస్ కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా కూడా పచ్చి కొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది. అందువలన పచ్చి కొబ్బరిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. కొబ్బరిని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి గింజలు కూడా ఫ్రై చేసి చట్నీలో వేస్తే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు వేసి తాలింపును మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి కొబ్బరి చట్నీలో వేసి కలుపుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి చట్నీ. ఈ చట్నీ కమ్మగా ఉంటుంది. అందుకని తిన్న కొద్దీ తినాలి అనిపించే కొబ్బరి చట్నీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ చట్నీ.